పిల్లలు కాబట్టి పిల్లల్ని ఎక్కడ అంతే కదా హెల్ప్ చేస్తాం పిల్లలకి నిలబడినప్పుడు మేము హెల్ప్ చేస్తాం సంతాన వ్యవస్థ ఎక్కడి నుంచి కనాలన్నా వస్తుంది? ముందు ముందు జనరేషన్ అవసరమా? అసలు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఇలాంటి సంఘటనలు దూరాలు కానీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎటువంటి చర్యలు గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ చెప్పి చేస్తున్నారా వీళ్ళు? నేను నా మొగుడుని చంపుతున్నాను, నా మొగుడు ఆస్తి కోసం అని చెప్పి చేసింది ఆ అమ్మాయి. నా పెళ్ళాన్ని నేను అనుమానిస్తున్నాను, నా పెళ్ళం నాకు నా పెళ్ళాన్ని ఇవ్వట్లేదు, నా కూతురు, నేను నా పిల్లని చంపుతున్నానని చెప్పి చంపాడేవాడు. ఈ రెండు మాటలు ఎంత దారుణంగా జరిగాయి, ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి సన్నివేశాల్లో జరిగాయి. ఇటువంటి జరుగుతున్నప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఏం చేయదు. చేసింది వీళ్ళు దోషులు అని తేలిన నాడు వీళ్ళకి శిక్షలు అనేవి భయంకరంగా ఉంటే బాగుంటుంది. కాళ్ళు చెయ్యి తీసి రోడ్ల మీద వేస్తే బాగుంటుంది. అంతేగాని వీళ్ళకి వదిలేసేసి వీళ్ళ లోపల కూర్చోబెట్టి మేపి వీళ్ళకి ఆరోగ్యాలు బాగాలేవు హాస్పిటల్కి తిప్పి ఇది కాదు చేసేది. గవర్నమెంట్ అయినా గానీ, చట్ట స్థానాలైనా గానీ, న్యాయస్థానాలైనా గానీ నిర్ధారణ అయిందా చంపింది వాళ్లే, చేసింది వాళ్లేనని కాలు చేయి తీసేయాలి, రోడ్డు మీద వేసేయాలి, చాలు. ఇదే సరైన శిక్ష. ఇవన్నీ అవుట్ ఆఫ్ కంట్రీలలో ఉన్నాయి, మన కంట్రీకి కూడా వస్తే బాగుండాలి. లాస్ట్ ఒక నీతి చెప్పండి మేడం. ఇలాంటి చేయటం వల్ల పోలీసులు పట్టుకొని జైలు పాలవటం తప్పితే ఇలాంటి చెయ్యమాకండి, మీకే మంచిది కాదు అని ఒక నీతి చెప్పండి మేడం. దానికి నేను అర్హురాలు కాదు. ఎందుకంటే పెళ్లిళ్ళే వద్దురా బాబోయ్, మరలు చేస్తున్నారు అమ్మాయిలు అని చెప్పిన నేను నీతి నిసూక్తులు చెప్పేటటువంటి మార్పు అనేది ఎక్కడ రావాలనుకున్నారు? సమాజంలోనే రావాలి, మనుషుల మైండ్ లో రావాలి, మనసులో రావాలి, మనసులో రావాలి. అంతేగాని మార్పు అనేది సమాజంలో మార్పు వస్తే ఆటోమేటిక్ గా ఇదైపోతుంది. ఇప్పుడు అక్కడ గుంటూరు తెలంగాణలో గుంటూరు అమ్మాయి తెలంగాణ అబ్బాయి డాక్టర్లు అవుతారు. మరి డాక్టర్ రాసుకుంటే ఏం జరిగింది? 7 లక్షలు బూడిదైంది. అదే కదా, ఈడొక 7 లక్షలు, ఆ అమ్మాయి 7 లక్షలు, 14 లక్షలు బూడిదైంది. కానీ ఇక్కడ వివాహ వ్యవస్థ అనేది నిలబడలేదు. ఇద్దరికి పెళ్లి వ్యవస్థ అనేది నిలబడలేదు. ఆ అమ్మాయి వైపు తింటూ ఉంది, మరి ఎందుకు రాదో తెలియదు. ఈ అబ్బాయి ఒకరే బతుకుతున్నాడు ఇక్కడ. వీళ్ళ అమ్మాయి ఈ తతంగాలు ఇవన్నీ చూసి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఎడిపోయిందో తెలియదు, పిచ్చి అయిపోయిందామా. నీ అన్నిటికీ చదువులే కారణం. ఆడవాళ్ళు చదువుకోవడం, పెంచుతున్న పెంపకం, మారుతున్న మైండ్లు, ఆలోచిస్తున్న ఆలోచనలు, బ్రతుకున్న బ్రతుకులు. అంతేగాని తల్లిదండ్రులలో మార్పు వస్తే పిల్లలు వాళ్లే మారుతారు. ఇళ్లలో పెద్దోళ్ళు ఉండాలి, అత్త మామ అమ్మ నాన్న వీళ్ళు ఉండాలి. వీళ్ళు లేకుండా చిన్న చిన్న కుటుంబాలు పెట్టుకొని వీళ్ళు ఏదో ఇంట్లో పని మనుషులు పెట్టావు, లేదంటే వీళ్ళు ఉద్యోగాలకి పోతే పిల్లలు పెట్టేలాగే తయారవుతారు. పెద్ద అయినాక ఒక 20 ఏళ్ళు వచ్చినాక ఏ పాప అయినా ఏ బాబు అయినా ఇలాగే తయారవుతారు. 90s కిడ్స్ వరకు బానే ఉన్నారు. ఎప్పుడైతే 2090s కిడ్స్ ఇప్పుడు పెళ్లి కావట్లేదమ్మా. అంతేనా? పెళ్లి కావట్లేదు రా బాబు. 90s కిడ్స్ అంటే అంతేనా? అంతా జరగని పని లేదు.